Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for upcoming notifications, especially groups. Okay, రాబోతున్న నోటిఫికేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని గ్రూప్స్ ఓరియంటేషన్ లో మనం ఆశావాహి యాప్ నుంచి కరెంట్ అఫైర్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ సిరీస్, లెట్ us discuss important current affairs of 24th April 2026. So let us discuss each topic in detail. The first topic, today's first topic, that is with respect to అత్యంత రేడియోధార్మిక అణు వ్యర్థాల కోసం. So it is with respect to nuclear wastage. So first topic is with respect to nuclear wastage. Let us discuss in detail. సో అత్యంత రేడియోధార్మిక అణు వ్యర్థాల కోసం. సో కాన్సెప్ట్ ఏంటి? కీ కాన్సెప్ట్ అణు వ్యర్థాల కోసం. సో అత్యంత రేడియోధార్మిక అణు వ్యర్థాల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఓకేనా, ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మనకి ఎగ్జామినేషన్లో అవి చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచంలోనే మొట్టమొదటిది, భారతదేశంలోనే మొట్టమొదటిది, అదేవిధంగా మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలోనే మొట్టమొదటిది, లేదా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిది, ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మనకు అది ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో టుడేస్ టాపిక్ ఏంటి? అత్యంత రేడియోధార్మిక అణు వ్యర్థాల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత భూగర్భ నిల్వ కేంద్రాన్ని కార్యాచరణలోకి తీసుకురావడానికి ఫిన్లాండ్ సన్నాహాలు చేస్తుంది. సో మనకు న్యూక్లియర్ వేస్టేజ్ అనేది అది స్టోర్ చేయడం చాలా కష్టం. ఓకేనా, సో మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటి అంటే న్యూక్లియర్ ఎనర్జీ తోటి ఎంత మనకు బెనిఫిట్ ఉందో దాని వేస్టేజ్ అంటే వ్యర్థాల నుంచి మనకు వాతావరణ ముప్పు అలాగే పొంచి ఉంటుంది. సో దానికి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఫిన్లాండ్. సో రీసెంట్లీ ఫిన్లాండ్ చేసింది ఏంటి? అత్యంత రేడియోధార్మిక అణు వ్యర్థాల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి భూగర్భ నిల్వ కేంద్రాన్ని కార్యాచరణలోకి తీసుకొని రావడానికి సన్నాహాలు చేస్తున్న దేశం ఏంటి? ఫిన్లాండ్. సో ఓల్కిలుటో ద్వీపం, సో ఇక్కడ ఓల్కిలుటో ద్వీపం కింద ఉన్న ఓంకాలో కేంద్రం వాడిన అణు ఇంధనాన్ని 1,00,000 సంవత్సరాల వరకు సురక్షితంగా నిల్వ చేయడానికి రూపొందించబడింది. సో ఇక్కడ ఏంటి, ఒక 1,00,000 years వరకు ఈ న్యూక్లియర్ వేస్ట్ ని వాళ్ళు స్టోర్ చేయడానికి భూగర్భంలోనే ఒక నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంది. ఏ దేశం? ఫిన్లాండ్ దేశం. ఓకేనా, సో అణుశక్తి ఎదుర్కొంటున్న అతిపెద్ద దీర్ఘకాలిక సవాళ్లలో ఒకటైన రేడియోధార్మిక వ్యర్థాల సురక్షిత నిర్మూలన సమస్యను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రధాన ముందడుగు. సో న్యూక్లియర్ ఎనర్జీ నుంచి మనకు ఎన్ని పాజిటివ్స్ ఉన్నా, ఎన్ని నెగిటివ్స్ ఉన్నా, నెగిటివ్స్ లో అత్యంత కీలకమైనది ఏంటి? స్టోరేజ్ ఆఫ్ ద వేస్టేజ్, న్యూక్లియర్ వేస్ట్. అంటే అణు వ్యర్థాలను ఏ విధంగా నిల్వ చేయాలనేది ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో అతి ముఖ్యమైన సవాల్. సో దానికి పరిష్కార మార్గాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చిన దేశం ఏంటి? ఫిన్లాండ్. ఓకేనా, సో ఇప్పుడు వీళ్ళు భూగర్భంలో ఒక నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అది దాదాపుగా 1,00,000 సంవత్సరాల వరకు ఎలాంటి హానికరం చెయ్యదు భూమికి అని చెప్పేసి ఫిన్లాండ్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్. ఓకే, సో ఫిన్లాండ్ ఈజ్ ప్రిపేరింగ్ టు ఆపరేషనలైజ్ ద వరల్డ్స్ ఫస్ట్ permanent underground repository for highly radioactive nuclear waste. So here the country Finland is preparing to operationalize the world's first permanent underground repository for highly radioactive nuclear waste. సో ఈ న్యూక్లియర్ వేస్ట్ ని స్టోర్ చేయడం కోసం మనకు అండర్ గ్రౌండ్ లో ఒక సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది ఫిన్లాండ్. సో ఓల్కిలుటో, సో లొకేటెడ్ బెనెత్ ఓల్కిలుటో ఐలాండ్, ద ఆంకాలో ఫెసిలిటీ ఈజ్ డిజైన్డ్ టు సేఫ్లీ స్టోర్ ద స్పెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ ఫర్ అప్ టు 1,00,000 years. సో ఇక్కడ ఆ న్యూక్లియర్ వేస్టేజ్ ని దాదాపుగా 1,00,000 సంవత్సరాల వరకు భూగర్భంలో స్టోర్ చేసే ఒక కేంద్రాన్ని, ఒక సెంటర్ ని రూపొందించిన దేశం ఏంటి అంటే మనకు ఫిన్లాండ్. ఓకేనా, ఫిన్లాండ్ కి సంబంధించిన అప్డేట్. బట్ మనకు ప్రపంచంలోనే మొట్టమొదటి, సో ద ఫస్ట్ పర్మనెంట్ అండర్ గ్రౌండ్ రిపాజిటరీ ఇన్ ద వరల్డ్ ఇక్కడ ఫిన్లాండ్ లో రాబోతుంది. సో ఇక్కడ ఇలాంటి అండర్ గ్రౌండ్ లో వాళ్ళు ఏంటి, దాదాపుగా దాన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ స్టోర్ చేసిన న్యూక్లియర్ వేస్ట్ దాదాపుగా 1,00,000 సంవత్సరాల వరకు మనకి ఎలాంటి హాని చెయ్యదు భూగర్భానికి అని చెప్పేసి వాళ్ళు శాస్త్రవేత్తలు డిసైడ్ చేశారు. సో దానికి సంబంధించిన ఇనిషియేటివ్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, టుడేస్ ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ వేస్ట్ స్టోరేజ్. ఓకే, Second concept,
second concept, that is a new element has been discovered by the China scientist. సో చైనా పరిశోధకులు సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్, సో పేరేంటి సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్ అనే ఒక కొత్త చంద్ర ఖనిజాన్ని కనుగొన్నారు. ఓకేనా, సో చంద్రుడి పైన ఒక ఖనిజాన్ని కనుగొన్నారు. ఆ ఖనిజానికి పేరేం పెట్టారు వాళ్ళు? సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్. సో చైనా పరిశోధకులు రీసెంట్ గా సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్ అనే కొత్త చంద్ర ఖనిజాన్ని కనుగొన్నారు. ఓకేనా, కొత్త చంద్ర ఖనిజాన్ని అంటే చంద్రుని పైన లభించే ఒక ఖనిజాన్ని రీసెంట్ గా చైనా శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. దీంతో చంద్రుడిపై గుర్తించిన 11వ ఖనిజంగా ఇది నిలిచింది. సో ఆల్రెడీ దాదాపుగా 10 ఖనిజాలు చంద్రుడి పైన గుర్తించడం జరిగింది. ఇప్పుడు గుర్తించిన ఈ ఖనిజం 11వ ఖనిజంగా నిలిచింది. నెక్స్ట్, ఈ ఖనిజం అధిక సామర్థ్యం గల ఎల్ఈడి సాంకేతికతను మెరుగుపరచడానికి మరియు చంద్రుని నిర్మాణంపై అవగాహనను పెంచడానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సో ఈ సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్ వల్ల మనకు ఎక్కువగా ఎల్ఈడి రంగం అభివృద్ధి అవుతుంది. సో ఎల్ఈడి సెక్టార్ గోయింగ్ టు డెవలప్ ఫర్దర్ అని చెప్పేసి చైనా సైంటిస్టులు భావించడం జరుగుతుంది. సో చైనీస్ రీసెర్చర్స్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ న్యూ లూనార్ మినరల్ దట్ ఈస్ సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్. సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్ అనే ఒక కొత్త మినరల్ ని ఎవరు కనుగొన్నారు చంద్రుడి పైన అంటే చైనాకు సంబంధించిన సైంటిస్ట్. సో రీసెంట్లీ చైనీస్ రీసెర్చర్స్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ న్యూ లూనార్ మినరల్ దట్ ఈస్ నేమ్డ్ యాజ్ సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్, మార్కింగ్ ద 11th known mineral identified from the moon. 11th known mineral identified from the moon. ఆల్రెడీ 10 ఎలిమెంట్స్ ని వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ 11th మినరల్ గా దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. సో 11th మినరల్ పేరేంటి? సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్. సో ద సైంటిస్ట్ బిలీవ్ ద మినరల్ కుడ్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద హై ఎఫిషియన్సీ ఎల్ఈడి టెక్నాలజీ అండ్ డీప్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లూనార్ formation. So here the LED sector going to develop further. Okay na, recent initiative enti China scientist discovered 11th mineral on the moon, that is సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్. సో చంద్రుడి పైన 11వ ఖనిజాన్ని కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు పేరేంటి మనకు? అది సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్. సో చైనాకు సంబంధించి రీసెంట్ గా మనం డిస్కస్ చేస్తుంది ఏంటి? చైనా అరుణాచల్ ప్రదేశ్ ని ఏ విధంగా గుర్తిస్తుంది? సౌత్ టిబెట్ అని చెప్పేసి గుర్తించి వాళ్ళ మ్యాప్ లో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి? తియాంగాంగ్ అంటే ఏంటి? చైనాకు సంబంధించిన స్పేస్ స్టేషన్ ని మనం తియాంగాంగ్ అంటున్నాం. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలా ఉందో చైనాకు సంబంధించిన స్పేస్ స్టేషన్ ని మనం ఏమంటున్నాం? తియాంగాంగ్ అంటున్నాం. అలాంటి తియాంగాంగ్ కి పాకిస్తాన్ కి సంబంధించిన 2 వ్యోమగాములను తీసుకొని వెళ్ళబోతుంది చైనా. ఓకేనా, సో తియాంగాంగ్ మిషన్ కోసం పాకిస్తాన్ కి సంబంధించిన 2 ఆస్ట్రోనాట్స్ ని సెలెక్ట్ చేసుకుంది చైనా. ఓకే, అదే విధంగా చైనా మరియు ఇండియా ఉన్న సరిహద్దు వివాదాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మర్ ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో డ్యూటెర్జే. సో పేరేంటి? రోడ్రిగో డ్యూటెర్జే, ఫార్మర్ ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు, అతని పేరేంటి? రోడ్రిగో డ్యూటెర్జే. సో లెట్ us discuss in detail. Former Philippines President Rodrigo Duterte will stand trial at the International Criminal Court. Okay, at the International Criminal Court. International Criminal Court ekkadundi? Hague lo undi. Hague ekkadundi? Netherlands. International Criminal Court, that is ICC, is located in Hague, Netherlands. International Criminal Court. So former Philippines President Rodrigo Duterte will stand trial at the International Criminal Court after judges confirmed the charges of crimes against humanity linked to his controversial war on drugs. సో ఆయన పదవిలో ఉన్నప్పుడు అంటే అరౌండ్ 2011 నుంచి 2019 మధ్యలో ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆయన ఏంటి? హీ హాస్ టేకెన్ సెవరల్ స్టెప్స్ అగైనెస్ట్ ద హ్యూమానిటీ లింక్డ్ విత్ కాంట్రవర్షియల్ వార్ ఆన్ డ్రగ్స్. సో వార్ ఆన్ డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు అగైనెస్ట్ గా ఆయన కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఆ ఇనిషియేటివ్ ఏంటి అంటే చట్టబద్ధమైనవి కాదు, ఇట్ ఈస్ ఇల్లీగల్ అని చెప్పేసి అప్పట్లోనే వీటిపైన విమర్శలు రావడం జరిగింది. ఇప్పుడు ఆయన వాటిపైన విమర్శలను
ఎదుర్కొనబోతున్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఈయనను దోషిగా తేల్చడం జరిగింది. సో ద కేస్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇన్వాల్వింగ్ ఏ ఫార్మర్ ఏషియన్ హెడ్ ఆఫ్ స్టేట్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో అప్పట్లో ఆయన ఏంటి, ప్రెసిడెంట్, ఒక దేశానికి అధ్యక్షుడు, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఎక్కడ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో బికాస్ వెన్ హీ వాజ్ ఇన్ power, he has taken several illegal steps against the crimes against the humanity linked with the war on drugs. సో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆయన తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు ఎవరు, రోడ్రిగో డుటెర్జే. ఓకే, సింప్లీ రిమెంబర్, ఫిలిప్పైన్స్ కి సంబంధించిన మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్జే. సో వార్ ఆన్ డ్రగ్స్ కి అగెనిస్ట్ గా ఆయన తీసుకొచ్చిన ఇనిషియేటివ్ కి ఎట్ ప్రజెంట్ ఆయన శిక్షను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుంది మనకు, ద హేగ్ ఎక్కడుంది, నెదర్లాండ్స్ లో ఉంది. ఓకే, సో ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్జే తన వివాదాస్పద మాదక ద్రవ్యాల వ్యతిరేక యుద్ధంకి సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాల ఆరోపణలను న్యాయమూర్తులు ధృవీకరించిన తర్వాత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణ ఎదుర్కోనున్నారు. సో ఇక్కడ ఏమని జరుగుతుంది, ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు పేరేంటి, రోడ్రిగో డుటెర్జే, తన వివాదాస్పద మాదక ద్రవ్యాల వ్యతిరేక యుద్ధం, సో మాదక ద్రవ్యాల వ్యతిరేకకి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ లో భాగంగా దానికి సంబంధించి ఈయన మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాల ఆరోపణలను న్యాయమూర్తులు ధృవీకరించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో రోడ్రిగో డుటెర్జే ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు. సో ఫార్మర్ ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో డుటెర్జే ఇటీవల సంవత్సరాలలో ఒక ఆసియా మాజీ దేశాధినేతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ క్రిమినల్ విచారణలో ఒకటిగా ఈ కేసు పరిగణించబడుతుంది. బికాజ్ ఇది ఇంపార్టెంట్ కేసు, బికాజ్ ఒకప్పుడు ఒక దేశ ప్రధాని ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ కేసుగా పరిగణించబడుతుంది. సో ఫిలిప్పైన్ కి సంబంధించి లాస్ట్ క్లాసెస్ లో మనం ఏం డిస్కస్ చేసాం, ఫిలిప్పైన్స్ ఎనర్జీ ఎమర్జెన్సీని విధించింది. సో ఇంధన ఎమర్జెన్సీని విధించిన దేశం ఏంటి, ఇంధన ఎమర్జెన్సీని విధించిన దేశం ఏంటి మనకు, ఫిలిప్పీన్స్. సో ఎనర్జీ ఎమర్జెన్సీని విధించిన దేశం ఏంటి మనకు, ఫిలిప్పైన్స్. ఎందుకు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అవడం వల్ల మనకు ఈ ఎల్పిజి కానీ ఇతర గ్యాస్ రిలేటెడ్ గా మనకు ఆ సరఫరా నిలిచిపోయింది, సరఫరా గొలుసు అనేది అంతరాయం ఏర్పడింది. సో సప్లై చైన్ అనేది అందులో డిస్రప్షన్స్ రావడం జరిగింది. తద్వారా మొట్టమొదటి దేశం ఏంటి, ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించిన దేశం ఫిలిప్పీన్స్. ఓకేనా. నెక్స్ట్ నియన్ డర్తనలిస్. సో ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ కి సంబంధించి ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్స్ మనకు స్టేజెస్ ఉంటాయి. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్స్, హోమోసెపియన్స్, హోమో ఎరెక్టస్, సో నియన్ డర్తనలిస్, ఇలాంటి స్టెప్స్ ఉంటాయి. అందులో భాగంగా నియన్ డర్తనలిస్ కి సంబంధించి రీసెంట్ గా ఒక డిస్కవరీ జరిగింది, దానికి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ సైట్ ఎక్కడుంది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మనకు సోషియాలజీలో అడిగే అవకాశం ఉంది. సో ఈవెన్ దో ఇట్ కమ్స్ అండర్ కరెంట్ అఫైర్స్, ఎక్కువగా వాళ్ళు ఇప్పుడు నియన్ డర్తనలిసిస్ కి సంబంధించిన రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి దే మే ఫోకస్ ఆన్ నియన్ డర్తనలిసిస్ ఇన్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. సో మనం ఇది ఓన్లీ కరెంట్ అఫైర్స్ లో భాగంగానే కాకుండా దీన్ని మనం సోషియాలజీకి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని చూడొచ్చు. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. దక్షిణ పోలాండ్లోని కార్పాతియన్ పర్వతాలకు ఉత్తరాన ఉన్న స్ట్రాజ్నియా గుహలో లభించిన 8 దంతాల నుండి పరిశోధకులు మైట్రోకాండ్రియల్ డిఎన్ఏను సేకరించారు. సో ఇక్కడ దక్షిణ పోలాండ్లోని కార్పాతియన్ పర్వతాలకు ఉత్తరాన ఉన్న స్ట్రాజ్నియా గుహలలో ఎక్కడుంది స్ట్రాజ్నియా గుహలు, కార్పాతియన్ పర్వతాలకు ఉత్తరానుంది. ఏ దేశానికి సంబంధించింది, దక్షిణ పోలాండ్. సో దక్షిణ పోలాండ్లోని కార్పాతియన్ పర్వతాలకు ఉత్తరాన ఉన్న స్ట్రాజ్నియా గుహలలో లభించిన 8 దంతాల నుండి పరిశోధకులు మైట్రోకాండ్రియల్ డిఎన్ఏను సేకరించారు. దీని ఆధారంగా వారు ఒకే కాలంలో ఒకే ప్రదేశంలో నివసించిన కనీసం 7 నియన్ డర్తనలిసిస్ యొక్క జన్యు ప్రొఫైల్ ను పునర్నిర్మించారు. సో నియన్ డర్తనలిసిస్
కి సంబంధించిన ఆ టీత్ ఏదైతే దొరికిందో, ఆ టీత్ ఎక్కడ దొరికింది మనకు? దక్షిణ పోలాండ్ లోని కార్పాతియన్ పర్వతాలకు ఉత్తరాన ఉన్న స్ట్రాచ్నియా అనే గుహలలో దొరికింది. స్ట్రాచ్నియా అనే గుహలలో రీసెంట్ గా 8 దంతాలు దొరకడం జరిగింది నియన్ డెర్తనాలిసిస్ కి సంబంధించి. వాటిపైన పరిశోధనలు చేయడం జరుగుతుంది. దక్షిణ పోలాండ్ లోని కార్పాతియన్ పర్వతాలకు ఉత్తరాన ఉన్న స్ట్రాచ్నియా గుహలలో దొరికిన 8 దంతాల పైన రీసెర్చ్ కొనసాగుతుంది. సో అది ఎవరికి సంబంధించింది? నియన్ డెర్తనాలిసిస్ కి సంబంధించింది. సో దీనిపైన జన్యు ప్రొఫైల్ ను పునర్నిర్మించడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు జన్యు ప్రొఫైల్ ని పునర్నిర్మించారు. సో ఈ ప్రాంతంలో ఒకే ప్రదేశం మరియు ఒకే కాలం నుండి బహుళ వ్యక్తుల నియన్ డెర్తనాలిసిస్ జన్యు చిత్రాన్ని శాస్త్రవేత్తలు పునర్నిర్మించడం ఇదే మొదటిసారి. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, నియన్ డెర్తనాలిసిస్ కి సంబంధించి రీసెంట్ గా ఇక్కడ మనకు ఆ సైట్ లో ఇలాంటి దంతాలు లభించాయంటే దక్షిణ పోలాండ్ లోని కార్పాతియన్ పర్వతాలకు ఉత్తరాన ఉన్న స్ట్రాచ్నియా అనే గుహలలో వీరికి సంబంధించిన దంతాలు లభించడం జరిగింది. దానిపైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. వారి జన్యు ప్రొఫైల్ ని పునర్నిర్మించడం జరిగింది. నియన్ డెర్తనాలిసిస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. మనకు సోషియాలజీలో ఉండే ఒక కాన్సెప్ట్ నియన్ డెర్తనాలిసిస్. ఏ కాన్సెప్ట్ ఇది? ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ లో భాగంగా వచ్చే ఒక కాన్సెప్ట్. నెక్స్ట్, రీసెర్చర్స్ ఎక్స్ట్రాక్టెడ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ. సో రీసెర్చర్స్ ఎక్స్ట్రాక్టెడ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఫ్రమ్ 8 teeth found in Strachnia cave located north of Carpathian Mountains in southern Poland. సో ఎక్కడ ఉంది ఇది? సదరన్ పోలాండ్ కి సంబంధించి కార్పాథియన్ మౌంటైన్స్ కి నార్త్ సైడ్ లో ఉన్న స్ట్రాచ్నియా అనే కేవ్స్ లో లభించింది. సో స్ట్రాచ్నియా కేవ్స్ ఆఫ్ కార్పాథియన్ మౌంటైన్స్ ఇన్ సదరన్ పోలాండ్. Recently the researchers excavated or found 8 teeth that belongs to Neanderthal analysis. So the research has been continuing on the Neanderthal DNA profiling. So from this they reconstructed the genetic profile. So here the research has been going on genetic profile of at least 7 Neanderthals who lived at the same place during the సేమ్ పీరియడ్. సో దాదాపుగా 7 నుంచి 8 మంది ఒకే దగ్గర నివాసాన్ని ఏర్పరచుకున్నారు అని చెప్పేసి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వారికి సంబంధించిన జెనెటిక్ ప్రొఫైల్ని, జన్యు ప్రొఫైల్ని వాళ్ళు ఏంటి అంటే రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో నియన్ డెర్తనాలిసిస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ దక్షిణ పోలాండ్ కి సంబంధించిన అప్డేట్. సో నియన్ డెర్తనాలిసిస్ మనకి ఎక్కడ వస్తుంది? ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ లో స్టేజెస్ ఉంటాయి. రామోపిథికస్, హోమో ఎరెక్టస్, హోమోపిథికస్, నియన్ డెర్తనాలిసిస్, ఓకే, హోమోసెఫెన్, ఇలాంటి స్టేజెస్ ఉంటాయి. అందులో మనకు నియన్ డెర్తనాలిసిస్ ఒకరు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆన్లైన్ గేమ్ కి సంబంధించింది. ఆన్లైన్ గేమ్స్ కి సంబంధించి భారతదేశం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటో చూద్దాం. ఆన్లైన్ గేమ్స్ కి సంబంధించి భారతదేశం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో హియర్ ఇండియాస్ ఆన్లైన్ గేమింగ్ సెక్టర్ విల్ కమ్ అండర్ ఏ న్యూ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ యాజ్ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మనకు May 1 నుంచి ఇండియాకు సంబంధించిన ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ ఎవరి హ్యాండ్ ఓవర్లోకి రాబోతుంది? ఏ న్యూ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ యాజ్ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్లోకి రాబోతుంది. సో ఇట్ బికమ్స్ ఆపరేషనల్ ఫ్రమ్ May 1, 2026. ఇండియాస్ ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ విల్ కమ్ అండర్ ఏ న్యూ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ యాజ్ ద ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా becomes operational from May 1, 2026. సో May 1, 2026 నుంచి మనకు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది అమలులోకి రాబోతుంది. ద అథారిటీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్. సో మనకు ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025లో రావడం జరిగింది. దానికి అనుగుణంగా వచ్చిందే ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక రెగ్యులేటరీ బాడీ రావడం జరిగింది. సో ఇక్కడ యాక్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025 కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ రావడం జరిగింది. దాన్ని ఏమంటున్నాం? ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఫ్రేమ్వర్క్ రావడం జరిగింది. ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది? మనకు May 1, 2026 నుంచి అమల్లోకి రాబోతుంది. నెక్స్ట్, ఇట్ ఫంక్షన్స్ అండర్ ద ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా విల్ ఫంక్షన్ యాజ్ ఎ డిజిటల్ ఆఫీస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది? రెస్పెక్టివ్ మినిస్ట్రీ అంటే ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఆన్లైన్ గేమ్స్ కి సంబంధించిన టోటల్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ దాని రెగ్యులేషన్ చేసే ఈ ఫ్రేమ్వర్క్స్ కానీ ఎవరి హ్యాండ్ ఓవర్లోకి రాబోతున్నాయి? May 1, 2026 నుంచి ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్లోకి రాబోతున్నాయి. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో 2026 మే 1 నుండి ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు ప్రారంభించడంతో భారతదేశ ఆన్లైన్ గేమింగ్ రంగం కొత్త నియంత్రణ చట్టం పరిధిలోకి రానుంది. సో మే 1, 2026 నుంచి ఆన్లైన్ గేమ్స్ ఇన్ ఇండియా ఈ కొత్త నియంత్రణ చట్టం పరిధిలోకి రానుంది. సో దాన్ని మనం ఏమంటున్నాం, ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటున్నాం. దేశంలోనే ఆన్లైన్ గేమింగ్ కోసం ఒక వ్యవస్థీకృత మరియు పారదర్శక విధానాన్ని సృష్టించే లక్ష్యంతో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025 కింద ఈ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ గేమ్స్ లో చాలా మంది డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది, లేకపోతే వేరే సైట్స్ లోకి అవి తీసుకొని వెళ్ళడం వల్ల ఆ సైట్స్ కి అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా ఇది పారదర్శకంగా ఉండాలి మరియు ఒక వ్యవస్థీకృతంగా ఉండాలి అని చెప్పేసి మనకు 2025లో తీసుకొచ్చిన యాక్టే మనకేంటి ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025. దానికి సంబంధించి ఒక రెగ్యులేటరీని తీసుకొని రావడం జరిగింది. ఆ రెగ్యులేటరీని మనం ఏమంటున్నాం, ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఈ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, మనకు ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ఆన్లైన్ గేమింగ్ కి సంబంధించిన అథారిటీ పేరేంటి, ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025 కింద మనకు ఏర్పాటు చేసిన ఈ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేసే ఒక రెగ్యులేటరీ. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఈ మధ్య మనం ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ చూస్తున్నాం. అందులో భాగంగా ఇది స్పోర్ట్స్ కూడా లింక్ చేసి ఈ మధ్యలో ఆటగాళ్ళు కరాచలనం తీసుకోవట్లేదు. బికాస్ ఫస్ట్ ఏంటి, పహల్గామ్ అటాక్స్, ఆపరేషన్ సింధూర్, తర్వాత ఏషియా కప్, ఇండియా ఏషియా కప్ లో గెలిచినప్పటికీ మనం ఆ ట్రోఫీని స్వీకరించలేదు. అదేవిధంగా T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు ఇండియాలో ఆడడానికి పాకిస్తాన్ అపోజ్ చేసినప్పుడు వాళ్లకు వెన్యూ వచ్చేసి శ్రీలంకలో ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా తటస్థ వేదికలపైన ఆడుతున్నారు. సో ఇప్పుడు ఇండియాలో జరగబోతున్న ఒక ఫుట్బాల్ కప్ కి పాకిస్తాన్ ఏంటి అంటే మేము రాము అని చెప్పడం జరిగింది. తద్వారా పాకిస్తాన్ ని ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన దేశాలతోటే ఈ కప్ జరగబోతుంది. ఈ కప్ ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి, ఇండియా. ఓకే, లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ద 2026 South Asian Football Federation. So the 2026 South Asian Football Federation Women's Championship scheduled to be hosted by India in Goa. ఓకేనా, ఇది ఎక్కడ జరగబోతుంది, షెడ్యూల్డ్ టు బి హోస్టెడ్ బై ఇండియా ఇన్ గోవా. గోవాలో జరగబోతున్న సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ విల్ నౌ బి ప్లేడ్ విత్ 6 teams ఆఫ్టర్ పాకిస్తాన్ అఫీషియల్లీ విత్డ్రూ ఫ్రమ్ ద టోర్నమెంట్. సో పాకిస్తాన్ అఫీషియల్ గా ఈ టోర్నీ నుంచి వైదొలగడం జరిగింది. సో ఇప్పుడు రిమైనింగ్ 6 teams తోటే మనకు ద సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ జరగబోతుంది. ఉమెన్ కి సంబంధించిన ఛాంపియన్షిప్. ఓకేనా, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ ఉమెన్ కి సంబంధించిన ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏంటి, ఇండియా. ఎక్కడ జరగబోతుంది, ఏ రాష్ట్రంలో జరగబోతుంది, గోవాలో జరగబోతుంది. సో ద పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ కన్ఫర్మ్డ్ ద డిసిషన్ ఆన్ April 23 రెడ్యూసింగ్ ద ఎక్స్పెక్టెడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ 7 member నేషన్స్. ఓకే, సో ఇది సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతుంది గోవా. సో పాకిస్తాన్ వైదొలగడంతో రిమైనింగ్ 6 teams తోనే ఈ టోర్నమెంట్ ముందుకు కొనసాగుతుంది అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. సో గోవాలో భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న 2026 సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ కి సంబంధించి పాకిస్తాన్ అధికారికంగా టోర్నమెంట్ నుండి వైదొలగడంతో ఇప్పుడు 6 జట్లతో ఆడబడుతుంది. సో 6 జట్లతోటే ఇది కొనసాగించబడుతుంది. సో పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ April 23న ఈ నిర్ణయాన్ని ధృవీకరించింది. దీంతో 7 సభ్య దేశాల భాగస్వామ్యం తగ్గిందని అంచనా వేయబడింది. సో రీసెంట్ గా స్పోర్ట్స్ లో కూడా మనం ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ ని చూస్తున్నాం. ఓకేనా, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గానే మనకు పహల్గామ్ అటాక్ కి 1 year కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకేనా, పహల్గామ్ అటాక్, ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఇండియా ఏం చేసింది, ఇండస్ వాటర్ ట్రీటీని మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పడం జరిగింది. తద్వారా మనకు ఆ రివర్స్ పైన కూడా మనం కొన్ని కన్స్ట్రక్షన్స్ ని, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని తీసుకొని రావడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ రాజస్థాన్ సబ్స్టాండ్ డ్రగ్స్ ని బ్యాన్ విధించడం జరిగింది. సో రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేసింది, సబ్స్టాండ్ డ్రగ్స్. సో సబ్స్టాండ్ డ్రగ్స్ అంటే ఏంటంటే ఇవి
నిబంధనలకు విరుద్ధంగా ఉండేవి, ఆ స్టాండర్డ్ని పాటించట్లేని డ్రగ్స్, ఒకవేళ ఇవి వాడితే, ఈ మెడిసిన్ని వాడితే ఏమవుతుంది, రోగి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అతను చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాంటి హెచ్చరికలు ఉన్న ఇలాంటి మెడిసిన్స్ ని బ్యాన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అంటే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, ద రాజస్థాన్ హెల్త్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఆర్డర్డ్ ద ఇమీడియట్ విత్డ్రాల్ ఆఫ్ 7 మెడిసిన్స్ ఆఫ్టర్ ల్యాబొరేటరీ టెస్టింగ్ ఫౌండ్ దెమ్ టు బి సబ్స్టాండర్డ్. అంటే స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా లేని వాటిని మనం ఏమంటున్నాం, సబ్ స్టాండర్డ్ అంటున్నాం. ఇలాంటి సబ్ స్టాండర్డ్ మెడిసిన్స్ ని రీసెంట్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది అంటే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. సో ద రాజస్థాన్ హెల్త్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఆర్డర్డ్ ద ఇమీడియట్ విత్డ్రాల్ ఆఫ్ 7 మెడిసిన్స్ ఆఫ్టర్ laboratory testing found them to be substandard. Next, the action was taken by the Commissionerate of Food Safety and Drugs Control to protect public health and prevent the use of poor quality medicines. So the medicines which are not up to the standard, దాన్ని ఏమంటున్నాం మనం, substandard అంటున్నాం. ఆర్ ద పూర్ క్వాలిటీ మెడిసిన్స్ ఏమంటున్నాం మనం, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ అంటున్నాం. దట్ కుడ్ లీడ్ టు ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అండ్ సీరియస్ హెల్త్ రిస్క్. సో సీరియస్ హెల్త్ రిస్క్ ని ఎదుర్కొనే బదులు ఇలాంటి మెడిసిన్స్ ని బ్యాన్ చేయాలని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేసింది, దే ఇంపోజ్డ్ బ్యాన్ ఆన్ ద సబ్స్టాండర్డ్ మెడిసిన్స్. సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ టోటల్ అలాంటి మెడిసిన్స్ దాదాపుగా 7 మెడిసిన్స్ పైన వాళ్ళు బ్యాన్ విధించడం జరిగింది, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద ఫర్దర్ హెల్త్ రిస్క్. సో ప్రయోగశాల పరీక్షలలో 7 మందులు నాసిరకంగా ఉన్నాయని తేలడంతో వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ఆదేశించింది. సో ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, చికిత్స వైఫల్యానికి మరియు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీసే నాణ్యత లేని మందుల వాడకాన్ని నివారించడానికి ఆహార భద్రత మరియు ఔషధ నియంత్రణ కమిషనరేట్ ఈ చర్యలు తీసుకుంది. మీన్స్ సింపుల్ గా ఇక్కడ నాసిరకంగా ఉండే మందులను బ్యాన్ చేసిన రాజస్థాన్ ఆరోగ్య శాఖ. ఓకేనా, రాజస్థాన్ ఆరోగ్య శాఖ రీసెంట్ గా నాసిరకం అంటే సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ని బ్యాన్ విధించడం జరిగింది. ఓకేనా, రీసెంట్ గా లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది అంటే డిసెంబర్ 2026 వరకు ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో ఒక బ్లడ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో బ్లడ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. సో ఈరోజు చూసింది అంటే రాజస్థాన్ కి సంబంధించి గవర్నమెంట్ 7 మెడిసిన్స్, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ పైన బ్యాన్ విధించడం చూస్తుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ బాగల్కోట్ యూనివర్సిటీ ఇన్ కర్ణాటక. సో బాగల్కోట్ యూనివర్సిటీ ఇన్ కర్ణాటక will confer honorary doctorates on noted space scientists. సో రీసెంట్ గా బాగల్కోట్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వాళ్ళు రాబోతున్న కాలంలో డాక్టరేట్ ని ప్రదానం చేయబోతున్నారు. ఎవరెవరికి డాక్టరేట్ ని ప్రదానం చేయబోతున్నారో చూద్దాం. కర్ణాటకలోని బాగల్కోట్ విశ్వవిద్యాలయం ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఎస్ నంబినారాయణ్, నెక్స్ట్ చితరగి శ్రీ విజయ మహంతేశ సంస్థాన మఠం మత గురువు శ్రీ గురు మహంత్ స్వామి. సో నెక్స్ట్ ఎవరికి, ఎస్ నంబినారాయణ, అదేవిధంగా శ్రీ గురు మహంత్ స్వామి, అదేవిధంగా మహేష్ బెల్లద్, వీరి ముగ్గురికి గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేయబోతున్న బాగల్కోట్ యూనివర్సిటీ. సో బాగల్కోట్ యూనివర్సిటీ ఏ రాష్ట్రానికి సంబంధించింది, కర్ణాటకకు సంబంధించింది. సో కర్ణాటకలోని బాగల్కోట్ విశ్వవిద్యాలయం ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఎస్ నంబినారాయణ్ మరియు చిత్తరగి శ్రీ విజయ మహాంతేశ సంస్థాన మఠం మత గురువు శ్రీ గురు మహంత్ స్వామి మరియు టెక్ వ్యవస్థాపకుడు దాత మహేష్ బెడ్లకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనుంది. సో ఇక్కడ మనకు నంబినారాయణ్, అదేవిధంగా శ్రీ గురు మహంత్ స్వామి అండ్ మహేష్ బెల్లద్లకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయబోతున్న బాగల్కోట్ యూనివర్సిటీ ఏ రాష్ట్రానికి సంబంధించింది, కర్ణాటకకు సంబంధించింది. సో 2023లో స్థాపించబడిన ఈ యువ సంస్థకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ విశ్వవిద్యాలయం యొక్క మొదటి స్నాతకోత్సవ వేడుకలో ఈ గౌరవాలను ప్రదానం చేయాలని భావిస్తున్నారు. సో ఫస్ట్ స్నాతకోత్సవం, ఓకేనా, ఎవ్రీ ఇయర్ జరిగే స్నాతకోత్సవం, మొదటి స్నాతకోత్సవ ఉత్సవంలో ఈ గౌరవ డాక్టరేట్లను ఎస్ నంబినారాయణ్ గారికి, అదేవిధంగా శ్రీ గురుమత్ స్వామి గారికి, అదేవిధంగా మహేష్ బెల్లద్ గారికి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయాలని భావిస్తున్న యూనివర్సిటీ బాగల్కోట్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక. సో వన్స్ లెట్ us recall the topics, today's important topics that are in news. సో నెంబర్ 1, ఫస్ట్ టాపిక్ ఫిన్లాండ్. సో ఫిన్లాండ్ తీసుకొచ్చింది ఏంటి, న్యూక్లియర్ వేస్ట్ ని ఏ విధంగా స్టోర్ చేయాలని ప్రపంచం మొత్తం భావిస్తున్న తరుణంలో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి
ఏ విధంగా అయితే ఈ న్యూక్లియర్ వేస్ట్ ని భూగర్భంలో స్టోర్ చేయాలి అనే ఒక ప్రణాళికను రూపొందించిన దేశం ఏంటి మనకు? ఫిన్లాండ్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్, చైనా సైంటిస్ట్ చంద్రుడి పైన 11th మినరల్ సెరియం మాగ్నీషియం చేంజ్ సైట్ ని కనుగొనడం జరిగింది. సో 11వ ఖనిజాన్ని చంద్రుడి పైన కనుగొనడం జరిగింది. దాన్ని ఏమంటున్నాం మనం? సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్ అంటున్నాం. దీని ద్వారా ఎల్ఈడి రంగం డెవలప్ అవ్వబోతుంది. సో సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్ అనేది చంద్రుడి పైన లభించిన 11వ ఖనిజం. నెక్స్ట్ ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్జే తన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఆయన పవర్లో ఉండగా చేసిన కార్యకలాపాలకు అగెనిస్ట్ డ్రగ్స్ క్యాంపెయిన్ కి సంబంధించిన ఇలాంటి విషయాల్లో ఆయన తీసుకున్న చర్యలకు అగెనిస్ట్ గా ఇప్పుడు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుంది? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనకు హేగ్, నెదర్లాండ్స్ లో ఉంది. అతని పేరు రోడ్రిగో డ్యూటెర్జే. నెక్స్ట్ నియండర్తనలిసిస్ కి సంబంధించిన రీసెంట్ గా ఒక 7 teeth ని వాళ్ళు కనుగొనడం జరిగింది. ఆ టీత్ పైన పరిశోధనలు చేస్తూ వాళ్ళ DNA ప్రొఫైలింగ్ ని సేకరించడం జరిగింది. దానిపైన రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులు. ఆ సైట్ ఎక్కడ ఉంది? మనకు దక్షిణ పోలాండ్ లో ఉంది. సౌత్ పోలాండ్ లో మనకు రీసెంట్ గా నియండర్తనలిసిస్ కి సంబంధించిన ఒక సైట్ కనుగొనబడింది. అది ఏ గుహలు? స్నార్జియా గుహలలో వీరికి సంబంధించిన దంతాలు లభించడం జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025కి అనుగుణంగా మనకు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక అథారిటీ రావడం జరిగింది. ఈ అథారిటీ ఎప్పటి నుంచి వర్కింగ్ లోకి రాబోతుంది? May 1, 2026 నుంచి వర్కింగ్ లోకి రాబోతుంది. ఈ అథారిటీ ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేయబోతున్న అథారిటీ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ద యాక్ట్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ద సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ హోస్టెడ్ బై ఇండియా ఇన్ గోవా. సో ఈ టోర్నీ నుంచి వైదొలిగిన పాకిస్తాన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, సబ్ స్టాండర్డ్ డ్రగ్స్ ని రీసెంట్ గా బ్యాన్ విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అంటే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ బాగల్కోట్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక రీసెంట్లీ ప్రపోజ్డ్ దట్ ఎస్ నంబినారాయణ, శ్రీ గురుమత్ స్వామి అండ్ మహేష్ వీర్లకు గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేయబోతున్నారు కర్ణాటకకు సంబంధించిన యూనివర్సిటీ. సో ఇవ్వండి ఈరోజు న్యూస్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.